హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆస్ డాక్టర్ సిరీస్లో వీడియోస్ కింద థైరాయిడ్ వీడియోస్ కింద క్వశ్చన్స్ మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ని మనం ఈరోజు ఆన్సర్ ఏంటంటే సార్ నాకు థైరాయిడ్లో వాపు ఉంది, డాక్టరు థైరాయిడ్ సర్జరీ చేయాలన్నారు, థైరాయిడ్ సర్జరీ అవసరమా? సో తన క్వశ్చన్స్కు థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంటే అది వెదర్ ఇట్ ఈజ్ అంత స్వెల్లింగ్ ఏంటి, దాని స్కానింగ్లో థైరాయిడ్స్ గ్రేడింగ్ ఏంటి, ప్లస్ నీడల్లో అది థైరాయిడ్ స్వెల్లింగ్ క్యాన్సరా లేకుంటే సింపుల్ గడ్డనా, ఒకటే ఉన్నాయా మల్టిపుల్, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుంది వెదర్ మీకు సర్జరీ నిజంగానే అవసరం ఉందా లేకుంటే మెడికేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు థైరాయిడ్ వాప్ అంటే థైరాయిడైటిస్లో అంటే డిఫ్యూజ్ స్వెల్లింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కసారి డీటెయిల్గా రిపోర్ట్ మన కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పెట్టండి, ప్లస్ స్కానింగ్ రిపోర్టు, ఇవన్నీ మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి ఇంపార్టెంట్. కొన్నిసార్లు థైరాయిడ్స్ మీరు చెప్పే ప్రకారంగా మీ డాక్టర్ డిసైడ్ అయిన ప్రకారంగా సర్జరీ అవసరం పడవచ్చు. కొన్ని కండిషన్స్ థైరాయిడ్లో మెడికేషన్స్ తోటి క్యూర్ అవ్వవు. సో కింద ఇచ్చిన నెంబర్కి పెట్టండి, డీటెయిల్గా మీకు అందులో ఇన్ఫర్మేషన్ తెలియజేద్దాం. ఇంకొక పేషెంట్ థైరాయిడ్ గురించి అడిగిన క్వశ్చన్: గుడ్ మార్నింగ్ సార్, నా పేరు లక్ష్మి, ఏజ్ 40, నాకు థైరాయిడ్లో నొడ్యూల్ లెఫ్ట్ సైడ్ 3x2 సెంటీమీటర్, రైట్ సైడ్ 25x17 mm. సార్ ఎక్స్ప్లెయిన్ సార్ ప్లీజ్, థ్యాంక్ యూ. సో మేడంకు బోత్ సైడ్స్ రైట్ లోబ్లో లెఫ్ట్ లోబ్లో 2 నొడ్యూల్స్ ఉన్నాయి, 3x2.5 అలా, ఒక సైడ్ 3 ఇంకొక సైడ్. సో ఇక్కడ మనము ఓన్లీ అల్ట్రాసౌండ్లో స్కానింగ్ మాత్రమే మనకు తెలుసు, కానీ థైరాయిడ్స్ గ్రేడింగ్ కూడా మీకు ఇచ్చారు కావచ్చు. అందులో ఆ థైరాయిడ్స్ గ్రేడింగ్ ఒకటి అవసరం, ప్లస్ ఈ నొడ్యూల్స్ నుంచి మనం ఎఫ్ఎన్ఎస్సి కూడా చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఏజ్ కొద్దిగా 40 ఉంది కాబట్టి ఎఫ్ఎన్ఎస్సి చేయించుకొని అది క్యాన్సరా నాన్ క్యాన్సరసా మనకు బెథెస్టా గ్రేడింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో అది తెలిసిన తర్వాత మనం ఈ నొడ్యూల్ని మనం నాన్ సర్జికల్ లైక్ మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ చెయ్యొచ్చా లేకుంటే సర్జరీ అవసరం పడుతుందా, ఇది మనకు ఆ రిపోర్ట్స్ తర్వాతనే మనం ఏమైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇంకొక పేషెంట్ అడిగిన డౌట్ ఏంటంటే బెథెస్టా కేటగిరీ 2 థైరాయిడ్ నోడ్యూల్ అని వచ్చింది, ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి? సో బెథెస్డా 2 అంటే బినైన్, అంటే నాన్ క్యాన్సరస్, క్యాన్సర్ కానీ గడ్డ. సో ఇక్కడ మీలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్ అవసరం, దాంట్లో థైరాయిడ్స్ గ్రేడింగ్ ఏంటి, దాని సైజ్ ఏంటి, నొడ్యూల్ సైజు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిఫోర్ మనము ఏమన్నా ట్రీట్మెంట్ డిసైడ్ అవ్వకముందు. లైక్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో మనకు మైక్రోవేవ్ అబ్లేషన్ ఉంది, ప్లస్ సర్జికల్ ట్రీట్మెంట్లో ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఇలా అవైలబుల్ కూడా ఉన్నాయి. సో ఆ ట్రీట్మెంట్ మీకు ఏది బెస్ట్ సూట్ అవుతుంది, మనము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ మైక్రోవేవ్ అబ్లేషన్ చేయగలుగుతామా లేమా, మనకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో థైరాయిడ్స్ గ్రేడింగ్ ఇంకా సైజ్ ఆఫ్ ద లంప్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా కింద ఇచ్చిన నెంబర్కి మీ రిపోర్ట్ పంపించండి. సో రిపోర్ట్లో మనకు ఎలా రిజల్ట్స్ ఉన్నాయి దాన్ని చూసి నేను మీకు ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా సూట్ అవుతుందో అది నేను మీకు చెప్తాను. సో హోప్ నేను మీకు క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వగలను. మీకు ఇంకా థైరాయిడ్స్ కానీ వేరే ప్రాబ్లం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆ కమెంట్ బాక్స్లో కింద రాయండి, నేను కమెంట్స్ చదివి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.